ప్రభుత్వం ఓట్ల దొంగతనానికి పాల్పడి ప్రజాస్వామ్యానికి తీవ్ర విఘాతం కలిగించిందని రాష్ట్ర పీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షులు జేడీ శీలం ఆక్షేపించారు. తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరం కృష్ణసాయి కళ్యాణ మండపంలో జరిగిన మీడియా సమావేశంలో జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు టీకే విశ్వేశ్వరరెడ్డి తదితరుల కాంగ్రెస్ నాయకులతో కలిసి మాట్లాడారు. బీహార్లో 60 లక్షల ఓట్లు తొలగించారని ఆరోపించారు. కర్ణాటకలో 6,000 ఓట్లు తొలగించారని, నకిలీ ఓట్లు భారీగా నమోదయ్యాయని మండిపడ్డారు. ఈ వ్యవహారంలో ఎన్నికల సంఘం చేష్టలుడిగి చూస్తోందని తీవ్రంగా ఆక్షేపించారు. జరిగిన లోపాలపై ఈసీని కాంగ్రెస్ పార్టీ ప్రశ్నిస్తే మౌనం వహిస్తోందని విమర్శించారు. కేంద్ర ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా రాహుల్ గాంధీ ఇచ్చిన ఓట్ చోర్ గద్దే చోడ్ నినాదంతో తూర్పుగోదావరి జిల్లాలో 1,00,000 సంతకాల సేకరణ ఉద్యమాన్ని చేస్తున్నామని, ఈ కార్యక్రమానికి పార్టీలకు అతీతంగా అందరూ కలిసి రావాలని విజ్ఞప్తి చేశారు. ఈ సందర్భంగా అక్కడ జరిగిన జిల్లా కాంగ్రెస్ విస్తృత స్థాయి సమావేశంలో జేడీ శీలం సమక్షంలో పలువురు కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. వారికి విశ్వేశ్వరరెడ్డి కాంగ్రెస్ పార్టీ కండువా వేసి సాదర స్వాగతం పలికారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న ఏఐసీసీ జాయింట్ సెక్రటరీ డాక్టర్ పాలక్ వర్మ మాట్లాడుతూ బీహార్, కర్ణాటక, మహారాష్టలో జరిగిన ఓట్ల దొంగతనం, నకిలీ ఓట్ల నమోదుపై గణాంకాలతో వివరించారు. ఈ విధానం ప్రజల హక్కులను కాలరాసిందని, తద్వారా భారత ప్రజాస్వామ్యాన్ని నిర్వీర్యం చేసిందని ఆమె దుయ్యబట్టారు. అనంతరం పేపర్ మిల్లు వద్ద టీకే విశ్వేశ్వరరెడ్డి ఆధ్వర్యంలో అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించి అనంతరం సంతకాల సేకరణ కార్యక్రమాన్ని జేడీ శీలం ప్రారంభించారు. కాంగ్రెస్ నాయకులు కె శివాజీ, అరిగెల అరుణకుమారి, మార్టిన్ లూథర్, అమర్ రజహే బేగం, బాలిపల్లి మురళీధర్, బోడా వెంకట్, మోతా సర్దా బేగ్, డాక్టర్ వాడియార్ తదితరులు పాల్గొన్నారు. In Visakhapatnam, for the Visakhapatnam steel plant issue, which is towards privatization, it was given by Rajshekhar Reddy ji to the people of Andhra, for the people of Andhra, for the progress of the nation, for building the hands, strong hands of the people of Andhra. But now you all know, they are targeting, this government is targeting to give it to whom? I did not mention that. So this vote chori, if it is not taken seriously, it will affect the rights of the people in Andhra also. And why this is happening, how this is happening, I'll explain certain details. If you know, on 7th August, Rahul ji had exposed ఆలంద్ అనేటువంటి కర్ణాటక నియోజకవర్గంలో 6,000 ఓట్లు తీసివేయబడ్డాయి. పక్కనే రాజపుర మహారాష్ట్రలో 6,000 ఓట్లు కలపబడ్డాయి. మహారాష్ట్రలో 5 సంవత్సరాల్లో పెరిగినటువంటి ఓట్ల సంఖ్య కంటే పార్లమెంట్ తర్వాత అసెంబ్లీకి మధ్య 5 నెలల్లో 4 రెట్లు పెరిగాయి ఓట్ల సంఖ్య. ఈ మధ్య బీహార్లో 62 లక్షల ఓట్లు తొలగించారు. అంటే ఏమిటిది? మీరు దొంగిలించుకొని ఆ వ్యవస్థని నాశనం చేసి దాన్ని మ్యానిపులేట్ చేసి మీరే గెలిచే విధంగా మాట్లాడుతున్నారే. ఒక బీజేపీ నాయకులు కాదు, 5-6 చెప్పారు ఈ మధ్య పార్లమెంట్లో, మేము వచ్చే 20 ఏళ్ల వరకు బీజేపీ ఉంటుంది అధికారంలో. అదేంటయ్యా, మరి ప్రజలు ఒప్పుకుంటే మేము అధికారంలో ఉంటాం కానీ అని ప్రధానమంత్రి కానీ